2026 సీజన్ తొలి మ్యాచ్ కు వేదికగా నిలుస్తున్న చిన్నస్వామి స్టేడియం పిచ్ పై ఆసక్తికర చర్చ జరుగుతుంది. సాధారణంగా ఈ మైదానం బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. మరోసారి కూడా హై స్కోరింగ్ మ్యాచ్ కు అవకాశాలు కనిపిస్తున్నాయి. గత మ్యాచ్లను పరిశీలిస్తే చిన్నస్వామి స్టేడియంలో సగటు స్కోరు 180 నుంచి 200 పరుగుల వరకు నమోదైంది. చిన్న బౌండరీలు ఉండటంతో బ్యాటర్లు సులభంగా సిక్సర్లు బాదే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పవర్ ప్లేలో భారీ షాట్లు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కూడా మ్యాచ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. రాత్రి వేళల్లో వాతావరణం చల్లగా ఉండటంతో పాటు యూ ఫ్యాక్టర్ కూడా పెరిగే అవకాశం ఉంది అంచనా వేస్తున్నారు. ఇక దీంతో రెండో ఇన్నింగ్స్ లో బౌలర్లకు బంతిని కంట్రోల్ చేయటం కాస్త కష్టంగా మారవచ్చు. ఈ కారణంగా టాస్ కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారీ స్కోర్ నమోదు చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలని రెండు జట్లు ప్రయత్నించే అవకాశం ఉంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ గ్రౌండ్ లో ఆడుతుండటం వారికి అదనపు బలం కానుంది. అభిమానుల మద్దతు జట్టుకు ఉత్సాహాన్ని ఇవ్వనుంది. ఇక మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా తమ ఎక్స్ప్లోసివ్ బ్యాటింగ్ తో ఈ పిచ్ పై సర్ప్రైజ్ ఇవ్వాలని చూస్తుంది. ఇక పవర్ హిట్టర్లు ఈ మైదానంలో మెరిపించే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే చిన్నస్వామి స్టేడియంలో మరో హై స్కోరింగ్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.